Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. నేను రాజారామే. అంటే మన లారీ వెళ్ళి ఎదురుగా వస్తున్న పోలీస్ వ్యాన్ గుద్దిందా? అదేమిటయ్యా అంత చూసుకోకుండా పోలీస్ వ్యాన్ ఎందుకు గుద్దారు? ఓ ఎద్దుల బండిని గుద్దొచ్చు కదా. అంటే ఏం చేయమంటారు సార్ అని నన్ను అడుగుతారేంటయ్యా? మొన్న అక్కడ లెవెల్ క్రాసింగ్ యాక్సిడెంట్ అయితే ఏం చేశారు? అలా చేసేయండి. ఏమిటమ్మా బ్రేక్ డౌన్? గాలి తీసేసిన టైర్లో అలా అయిపోయింది. బాగుంది షికారుకు రమ్మంటే రానన్నాడు డాడీ. అసలు ఆ బావ నీతో ఎప్పుడు షికారు వచ్చాడు కనుక ఈ రోజు రాలేదని కంప్లైంట్ చేయడానికి? అసలు ఆ బావ మనసులో ఉన్న మాట ఏమిటో నాకు అర్థం కావటం లేదు డాడీ. ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారైనా సినిమాకి రాడు. అసలు తప్పంతా నీరమ్మా. రాయిలో ఉలక్కుండా పలక్కుండా ఉన్నవాడు చుట్టూ తిరిగి ఏం లాభం? చూడు, నువ్వు అతన్ని మర్చిపో, ఆ బండిని ఓవర్టేక్ చేసి వెళ్ళిపో. నువ్వు గనక అన్నావంటే మా ఇస్మాయిల్ లాంటి కుర్రాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. ఇంపాసిబుల్ డాడీ. నేను బాగానే పెళ్లి చేసుకుని తీరుతాను. ఎలాగైనా అతన్ని మార్చి నా దోవలోకి తెచ్చుకుంటాను. ఇట్స్ ఎ ఛాలెంజ్ డాడీ. వెరీ గుడ్. కాయ్ రాజా కాయ్, చూస్తే కాదు కాస్తే లాభం. నిన్న రిక్షా వెంకన్నకి 1000 రూపాయలు వచ్చింది. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్, చూస్తే కాదు కాస్తే 10 నిన్న రిక్షా వెంకన్నకి 1000 కాయ్. నువ్వా? ఇవాళ చెప్పేట్లేదు నువ్వు? లేదురా, నువ్వు 40 రూపీస్ అవసరం కూడా వచ్చాడు. సరేగా సరే చీకటి పడింది, పళ్ళు పెక్కడం లేదు. లేదురా లేదురా మంద మరి చెప్పే నేను ఇక్కడ పని చేస్తున్నాను. అమ్మతో చెప్పకూడదు. అమ్మతోరా చెప్పను చెప్పను గోపే చూస్తారా? ఆగా పని ఉండాలి. భారతమా ఏమిటన్నయ్యా? మన రంకుడు మోటార్ షెడ్ లో పనిచేస్తున్నానని చెప్పాడా? అవును, ఏమైంది ఇప్పుడు? ఆడు పనిచేసి షెడ్ లో కాదమ్మా, అమ్యూజ్మెంట్ పార్క్ లో చక్రవర్తి నిలబడి కాయరాజాకాయని ఆడేస్తాడు, ఎగిరేస్తాడు సినిమా యాక్టర్ లాగా. ఓ 40 రూపీస్ అవసరమై నేను పార్క్ కాడికి వెళ్ళా. అక్కడ రాపడ్డాడు. ఆ మాటకి చెప్పొద్దని చెప్పి 4 గ్లాసు సారా పోయించాడు. వస్తానమ్మా రాయిగా నడుపో. ఇదో మళ్ళీ నేను మాట చెప్పాను చెప్పకే తాగిన సారా కక్కేసినట్టు టన్నేసినట్టు టన్నేస్తాడు. ఒంట్లో ఎలా ఉందమ్మా? నాకేరా కన్న కొడుకిట కళ్ళ ముందు పాడైపోవడం చూడాలని నా నుదుటిని రాసి ఉంటే నాకు చావు ఎలా వస్తుందిరా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నా? రోజు ఇదే ప్రశ్న. అరిగిపోయిన రకాలాగా షెడ్ దగ్గర నుంచి వస్తున్నాను. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. షెడ్ దగ్గర నుంచి వస్తున్నావా? షెడ్ దగ్గర నుంచి అంటే ఒక కారు రిపేర్ అయిపోయింది, అది రిపేర్ చేసి ట్రైల్కి వెళ్ళి వస్తున్నాను. మా దోలో టైర్ పంచర్ అయిపోయి ఆగిపోయింది, అందుకే లేట్ అయింది. పాప అందుకనే కాబోలు చక్రం తిప్పుతూ కాయరాజాకాయ్ కాయరాజాకాయ్ అంటే అరిచాడట. అడగత్తా కాయ రాజా కాయ అదే మాట నేను విన్ను కూడా లేదు. అలాంటి కొత్త మాటలు నాకు నేర్పుతూ నేనేదో బుద్ధిగా పని చేసుకుంటున్నాను. సిగ్గులేదా నీకు? పని దొరకపోతే ముష్టెత్తుకుని బ్రతుకుతావురా? ఇలా తాగి తొందరలాడుతూ చూడాలాడే చోటు పని చేయటానికి చిన్నతన లేదురా నీకు? ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏరా? కట్టుకున్న భర్తేమో అలా చెడుదోలో పడ్డాడు, కన్న కొడుకేమో ఇలా తయారయ్యాడు. ఇదంతా చూసుకుని ఇంకా నేనెందుకు బ్రతికి ఉన్నానో నాకే తెలియడం లేదు. తప్పైపోయిందని గుంజీలు చేయమంటావా? ఇది నా బ్రతుకు, నా ఇష్టం. ఏం చేస్తున్నావు అనే ప్రశ్న ఇక ముందు ఇంట్లో రాకూడదు. అదిరిపోతుందండి. భూమి కాదు, చంప అదిరిపోతుంది. అమ్మతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? ప్రియాంక తాగిన మొత్తం దిగిపోయిందిరా. ఏం చెప్పాను, ఎందుకు చెప్పాను గుర్తుకు రావట్లేదా? ఒరే ఓ 40 రూపీస్ అవరా, ఇంకో 2 గ్లాసులు కొట్టేసి ఏం చెప్పాను ఎందుకు చెప్పాను గుర్తు తెచ్చుకుని చెప్పేస్తాను రా. అక్కడ చూడరా, అదే ఇదిగా
ఆయన పట్టుకున్నారు. సినిమా హాల్ దగ్గర ఒక ఆమె మెడలో చైన్ దొంగిలించారమ్మా రాస్కెల్. अरे अमृतला सच्चम शिवम सुंदरम देखा नहीं यार. अरे भाई इसमें जीरो तमार को देख रहा है यार. वाह वाह क्या है कुल्फी आइसक्रीम जैसा है. హలో దారి వదులుతారా? ఓహో డాక్టర్ గారా నమస్కారం అండి. నేను మీరు చెప్పినప్పటి నుంచి ఐస్ క్రీమ్ తినటం లేదు. ఈయన మా ఫ్యామిలీ డాక్టర్, డాక్టర్ శేఖర్. మధు నర్సింగ్ హోమ్ లేదు, అది ఇయ్యందే. నేనే వచ్చి మీకు ఫీజు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది అట్టే పెట్టుకోండి. వస్తాను డాక్టర్, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ తిన్ను. డాక్టర్ శేఖర్ ఎండి. మళ్ళా రేపు రావాలి. డాక్టర్ ఈ రోజు మొత్తం 5,600 అయిందండి. ఓకే, బ్యాంక్లో వేయండి. ఇంకా పేషెంట్లు ఉన్నారా? లేరండి. ఓకే ఓకే ఓకే. ఒరే రంగా, విన్నావురా? ఒక్కరోజు కలెక్షన్ 5,600. నీ జన్మలో సంపాదించగలవరా ఇంత డబ్బు? అచ్చం డాక్టర్ లాగే ఉన్నావు. అవకాశాన్ని వాడుకోరా. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్. రండి. ఇదిగో మీ సూట్లు రెడీగా ఉన్నాయి. ఇవేనా? స్టిచ్చింగ్ చార్జెస్ ఎంత అయింది? బిల్లు మీకు పంపించాను సార్. బిల్లా? ఎక్కడ పోయినట్టుంది. బిల్లు ఎంతో చెప్పండి. 3,200 అయింది. మీ అకౌంట్ లో డెబిట్ చేశాను సార్. అయితే ఇవన్నీ ఇక్కడే ఉంచండి, అలాగే. మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. వద్దులేండి, ఇప్పుడే తీసుకెళ్తాను. ఇప్పుడే తీసుకెళ్తాను. వద్దులేండి, వద్దు. రాజు, రాజు సార్, అబ్బాయి వచ్చాడు చూడు. రాజు, ఇది కొత్తగా కుట్టించిన సూట్లు బాక్స్ లో ఉన్నాయి, లోపల పెట్టు. అలాగే సార్. నా కోసం ఎవరైనా వచ్చారా? లేదు సార్. లేదా? ఓకే.